హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని క్రైస్తవులుగా, పాస్టర్స్గా, విశ్వాసులుగా మేమందరం కూడా ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం, శాంతియుతముగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణాన్ని గురించి చింతిస్తూ ఉన్నాం. కానీ వాటి వెనుక ఎన్నో మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి కూడా సరైన వివరణ ఇంకా ఇవ్వలేదు, మేము కనిపెట్టుకుంటూ ఉన్నాం. అయితే ఒకటి ఏమిటి అంటే ఎంతో కాలముగా క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దాడులను ఆపు చేయాలని ఈ దినాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంఘములు అదేవిధంగా చర్చెస్ అన్నీ కూడా క్షేమకరంగా ఉండాలి. ఈ దినాల్లో అనేకమైన చర్చెస్ని కూలగొట్టడానికి కూడా అనేక శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటిని అరికట్టాలని ఈ దినాన్ని మేము కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా నిజాలు అన్నీ కూడా బయటికి రావాలని, పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వెనుక ఉన్న ఆ యొక్క నిజాలన్నీ బయటికి రావాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా డీప్గా అదేవిధముగా కరెక్ట్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగించబడాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధముగా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి మీడియా వారికి కూడా దయచేసి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని, ఈ యొక్క ర్యాలీని మీరు ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.